హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజైతే నేను మీకైతే కనుక 5 సంవత్సరాల పాపకైతే కనుక ఇలా బాడీ ఫ్రాక్ అలాగే బ్లౌజ్ అనేది కటింగ్ ఈ వీడియో అయితే కనుక మీకు పూర్తి డీటెయిల్స్తో వివరించేస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడైతే కనుక ప్రాసెస్ మొత్తం చూసేద్దామండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫుల్ శారీ అనమాట. ఈ శారీ వచ్చేసి ఇవి ఇద్దరు పిల్లల కోసము అలాగే మదర్ కోసమని ఇదైతే కనుక శారీ అయితే తీసేసుకున్నారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అయితే పడింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకు వచ్చేసి పళ్ళు పాటు ఇక్కడ కనిపిస్తుండేది మీకు శారీ కట్టుకునేటప్పుడు స్టార్టింగ్ అయితే కనుక ప్లెయిన్ ఇస్తారు కదా, అదనమాట. ఇప్పుడు ఈ ప్లెయిన్ మొత్తం కూడా నేను ఇక్కడ రిమూవ్ అయితే చేసేస్తూ ఉన్నాను. ఇందులో వచ్చేసి మనకు 5 సంవత్సరాల పాపకైతే కనుక బాడీ ఫ్రాక్ అనేది ఎలా కట్ చేసుకోవాలి ఇక్కడ మీకు పిన్ టు పిన్ అయితే కనుక నేను ఇక్కడ చూపించేస్తాను. లంగా కోసం వచ్చేసి శారీలోంచి 2.5 మీటర్ అయితే కనుక క్లాత్ అయితే సపరేట్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ మీకు నేను క్లియర్గా కొలిచి చూపిస్తూ ఉన్నాను చూడండి. ఇక్కడికి 2 మీటర్స్ అయితే వచ్చేసింది అనమాట. అక్కడి నుంచి ఇంకా 1/2 మీటర్ అయితే కనుక తీసేసుకోవాలి. కరెక్ట్గా 2.5 మీటరే వాళ్ళైతే కనుక ఫ్రాక్ కోసం తీసేయమన్నారనమాట. 2.5 మీటర్తోనే మనం ఇప్పుడు ఫ్రాక్ అనేది కటింగ్ అయితే చేసేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ 2.5 మీటర్కి స్ట్రైట్గా అయితే కనుక కట్ చేసుకోవాలి. వీడియోలో మీకు నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఈ వీడియో ఒకసారి చూసారంటే చాలు, కొత్తగా నేర్చుకునే వారికైనా సరే చాలా బాగా అర్థమైపోతుందన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసుకున్న 2.5 మీటర్ని మొత్తం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్స్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నేను 4 మడతల్లో ఫోల్డింగ్స్ అయితే వేసాను. మీకు ఇంకా ఎన్ని మడతలైనా వేసేసుకోవచ్చు అనమాట. ఎందుకు అని అంటే ఇందులో వచ్చేసి మనకు కొలత అయితే ఏముండదు, ఓన్లీ పొడవు మాత్రమే తీసుకొని కట్ చేసుకుంటాం కాబట్టి ఇలా ఫోల్డింగ్ అనేది మనకు చేతికి కట్ చేసుకోను ఎంతవరకు అయితే అందుతుందో అంతవరకు ఫోల్డింగ్ అయితే వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకు మెజర్మెంట్ కోసం ఇచ్చినటువంటి బాడీ పౌడర్ అనమాట. ఇది బాడీ కింది నుంచి అయితే కనుక మనమైతే కొలత అయితే తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను నడుం దగ్గర ఖర్చుతో కూడా కలిపి ఇక్కడైతే టేప్తో పెట్టి చూపిస్తూ ఉన్నానమాట. ఇక్కడికి నాకు 25 ఇంచెస్ వరకు అయితే కనుక లెంత్ అయితే వచ్చేసింది. దీనికి వచ్చేసి మనం 5 ఇంచెస్ అనేది పొడవు కోసం యాడ్ చేసుకోవాలి. టోటల్ వచ్చేసి మనకి ఇక్కడ 30 ఇంచుల వరకు అయితే కనుక లంగా యొక్క పొడవు అంటే బాడీ కింది లంగా యొక్క పొడవు వచ్చేసి 30 ఇంచుల వరకు అయితే మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు స్ట్రైట్గా అలానే కట్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే క్రాస్లు అయితే పోతాయి కదా, అలా కాకుండా ఇలా మనకు ఫస్ట్లో మిడిల్లో చివర్లో ఇలా మొత్తం అంతా కూడా 30 ఇంచెస్కు నేను వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ వేసుకొని కటింగ్ చేసుకున్నారంటే మీకు లైన్ అనేది కటింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. చూసారా, ఇలా 30 ఇంచెస్కు బాడీ కిందికి లంగా అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇది ఈజీగా అయిపోయింది కదా. ఇక్కడ కనిపిస్తున్న క్లాత్ వచ్చేసి మనకు 9 రోజుల పాపకైతే కనుక ఇక్కడ ఫ్రాక్ అయితే కటింగ్ అయితే చేయాలన్నమాట. ఇది నెక్స్ట్ వీడియోలో మీకైతే కనుక చూపించేస్తాను. నేను ఎలా అయితే కటింగ్ చేసుకున్నానో అలాగే ఎలా అయితే నేను స్టిచ్చింగ్ చేశానో మీకు క్లియర్గా అయితే చూపించేస్తాను అనమాట. ఇప్పుడు ఈ లంగా కిందికి లైనింగ్ కోసం వచ్చేసి లైనింగ్ కూడా పాలిస్టర్లో 2.5 మీటర్ అయితే తీసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నేను ఇంట్లోనే కాటను పాలిస్టర్ లైనింగ్స్ అయితే కనుక నేను అమ్ముతూ ఉంటాను అనమాట. కాబట్టి నాకు బయట నుంచి లైనింగ్స్ అయితే ఇవ్వరు, నన్నే వేయమంటారు. కాబట్టి దానికి మ్యాచింగ్ ఇంచుమించు మ్యాచ్ అయ్యేది 2.5 మీటర్ అయితే కనుక లైనింగ్ అయితే తీసుకుంటూ ఉన్నాను. 2.5 మీటర్ లైనింగ్ ఎందుకు తీసుకుంటూ ఉన్నానంటే 5 సంవత్సరాల పాపకు 2.5 మీటర్ అవసరం అవుతుందండి. ఎందుకంటే మనకు 2.5 మీటర్ కింద గోల్ అయితే వస్తుంది కదా, ఆ గోలుకు తగిన లైనింగ్ కూడా మనకు అదే విధంగా గోల్ వేసుకుంటే చిన్నపిల్లలు వేసుకున్నప్పుడు బుట్టగా చాలా బాగా అయితే ఉంటుందన్నమాట. క్యాన్తో కూడా పని లేకుండా గోల్ వేసుకుంటే చాలా బాగా అయితే వచ్చేస్తుంది. లేదు అనుకుంటే మనకు 1.5 మీటర్ తీసేసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకునేదా కట్ చేసుకొని నడుం దగ్గర ఫ్రిల్ పెట్టుకొనైనా కూడా మనం కటింగ్ అయితే చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ నేను మనకు లంగా దగ్గర కూడా గోల్ వచ్చేలాగైతే కనుక కటింగ్ అయితే చేసుకోవాలి కాబట్టి 2.5 మీటర్ లైనింగ్ అయితే తీసేసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ అంతా కూడా పక్కనైతే పెట్టేసుకోవాలి. ఎందుకంటే నేను మళ్ళీ సేల్ చేసుకోవాలి కాబట్టి కవర్లో పెట్టుకున్నామంటే మనకు డస్ట్ పడకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ ఫోల్డింగ్ చూస్తున్నారా, లైనింగ్ అంతా కూడా ఇక్కడ నేను మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. మనకు ఓపెన్స్లో ఉన్నది మన వైపు ఉంది, క్లోజ్లో అవతల వైపు ఉంది కదా. క్లోజ్లో ఉన్న పీస్ వచ్చేసి మన వైపు, ఓపెన్లో ఉన్న వైపుకి అయితే కనుక ఇలా కోన్ షేప్లో అయితే కనుక లైన్ అయితే వేసేసుకోవాలి. మనకు లంగా యొక్క
పొడవు వచ్చేసి 30 ఇంచులు అయితే వచ్చేసింది. ఇక్కడ లైనింగ్ వచ్చేసి మనం ఇప్పుడు ఇక్కడ ఎంతవరకు తీసుకుంటూ ఉన్నామంటే 32 ఇంచెస్ వరకు అయితే తీసుకుంటూ ఉన్నాను. మామూలుగా అయితే కనుక మనకు అది 30 ఇంచెస్, దీనికి వచ్చేసి 35 ఇంచెస్ అనేది ఎక్కువ పొడవు అయితే తీసుకోవాలి. కానీ లైనింగ్ లంగా కంటే ఎక్కువ పొడవు ఉండకూడదు కాబట్టి నేను ఇక్కడ 32 ఇంచెస్ వరకు తగ్గించి తీసుకుంటూ ఉన్నాను. అలాగే 32కి పైనుంచి ఎక్కడ పైన చూడండి టేప్ నేను కదపకుండా కింద ఎక్కడైతే మార్కింగ్ అయితే ఇస్తున్నానో అక్కడ మాత్రమే జరుపుకుంటూ మార్కింగ్ వేసుకొని కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇలా అయితే గోల్ అంతా కూడా కటింగ్ చేసుకున్నాం కదా, అదేవిధంగా నడుము యొక్క లూజ్ కూడా చూసేసుకుందాము. ఇక్కడ నడుము లూజ్ చూసారా ఎంతైతే వచ్చిందో, నాకు ఇక్కడైతే కనుక 22 ఇంచెస్ అయితే కనుక నడుము లూజ్ అయితే వచ్చేసింది. 22కి మనం 2 ఇంచెస్ అనేది యాడ్ చేసుకుంటే మనకు స్టిచ్చింగ్లో క్లాత్ కోసం వచ్చేసి 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకు 4 మడతల్లో ఉంది కదా, మనకు 24 వచ్చేసి ఎలా వస్తుందంటే 6 4ల 24, అంటే మనం 4 మడతల్లో ఉన్నది 6 ఇంచుల వరకు అయితే కనుక పొడవైతే నడుము దగ్గర మార్కింగ్ అయితే వేసుకోవాలి. అది కూడా నడుము దగ్గర నుంచి టేపు జరపకుండా కింది వైపున ఎక్కడైతే మనం 6 మార్కులకు 6 ఇంచులకి అయితే కనుక మార్క్ అయితే వేసుకున్నాం అక్కడ మాత్రమే రౌండ్గా జరుపుకుంటూ కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. చూసారా ఓపెన్ చేసేసరికి ఇలా అయితే వచ్చేసింది. అలాగే మెజర్మెంట్ ఫ్రాక్తో కూడా మనకు కరెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇప్పుడు లంగా మొత్తం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా కటింగ్ అయితే అయిపోయింది కదా. ఇందులో వచ్చేసి మనం ఇప్పుడు బాడీ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం. బాడీ కోసం వచ్చేసి ఇక్కడ నేను కాటన్ అయితే తీసేసుకున్నాను. ఇక్కడ మొత్తం చూడండి కాటన్ క్లాత్ వచ్చేసి ఇలా అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి బాడీకి మనకు ఓపెన్ అంటే బ్యాక్ సైడు ఉక్సులు అయితే పెట్టుకోవచ్చు. దానికోసం వచ్చేసి ఇలా అయితే ఫోల్డింగ్ అయితే వేసుకున్నా, అంటే రెండు వైపులా క్లోజ్లోనే ఉందన్నమాట. బ్యాక్ వైపు ఓపెన్ పెట్టుకోవాలంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మెజర్మెంట్ ఏదైతే ఉందో ఈ మెజర్మెంట్ ప్రకారం షోల్డర్ దగ్గర 1/2 ఇంచు వదిలేసుకొని నడుము దగ్గర 1/2 ఇంచు వదిలేసుకొని మొత్తం ఎక్స్ట్రాగా క్లాత్ పెట్టుకొని చంక దగ్గర కావచ్చు నడుము దగ్గర కావచ్చు టోటల్ అంతా కూడా సైడ్స్ అంతా 2 ఇంచెస్ వరకు అయితే కనుక మార్కింగ్ అయితే వేసుకొని నెక్ అలాగే చంక డౌను సైడు బాడీ యొక్క పొడవు ఇవంతా కూడా ఇలా అయితే కనుక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇలా ఇచ్చేసిన తర్వాత మొత్తం అంతా కటింగ్ అయితే చేసుకున్నామంటే బాడీ కటింగ్ కూడా ఈజీగా రెడీ అయితే అయిపోయిందనమాట. చూసారా మనకు బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా క్లోజ్లోనే ఉన్నాయి కాబట్టి మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్లో వచ్చేసి అది ఏ వైపైనా సరే మనం నెక్ వైపు ఉండే దగ్గర ఓపెన్ చేసుకున్నామంటే ఉక్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు టోటల్ వచ్చేసి లంగా కటింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకుందాం. ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలంటే దానికోసం వచ్చేసి 1 మీటర్ వరకు అయితే కనుక లైనింగ్ క్లాత్ అయితే తీసేసుకున్నాను. చూడండి ఇక్కడ కూడా అంతే, మనకు క్లోజ్లో ఉన్నది మన వైపు ఉండాలి, ఓపెన్స్లో ఉన్నది మనకు అవతల వైపు అయితే ఉండాలన్నమాట. మనకి ఇచ్చినటువంటి మెజర్మెంట్ బ్లౌజు ఈ బ్లౌజ్ కంటే కూడా 2000 పొడవైతే కావాలని చెప్పారు. అది ఎలా వేసుకోవాలో కూడా ఇక్కడ మీకు నేను చూపించేస్తాను అనమాట. ఇది కూడా బ్యాక్ హుక్స్ అయితే కనుక వచ్చేస్తుంది. బ్యాక్ హుక్స్ కోసం మనకు క్లోజ్లో ఉన్నది ఓపెన్స్లో ఉన్నది రెండు కూడా మన వైపే ఉండాలి. అంటే 4 మడతల్లో క్లోజ్ ఓపెన్ రెండు కలిపి మన వైపు ఉండేలాగా చూసుకొని టోటల్ క్లోజ్ వచ్చేసి మనకు అవతల వైపు ఉండేలాగా చూసేసుకోవాలి. ఇలా అంతా ఫోల్డింగ్ వేసుకున్నప్పుడు కూడా నెక్ దగ్గరికి వచ్చేసరికి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సమానంగా లేకుండా బ్యాక్ పార్ట్లో మనకు హుక్స్ పట్టి కాజా పట్టి కావాలి కాబట్టి అక్కడ వచ్చేసి మనకు 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా క్లాత్ అయితే వదులుకొని మార్కింగ్ అయితే ఇలా అంతా కూడా ఫోల్డింగ్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట. ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ చూడండి ఇలా అయితే తీసేసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత 2000 పొడవు పెట్టుకొని అదేవిధంగా 1 ఇంచ్ వరకు మనకు కింద పట్టి అయితే స్టిచ్ చేసుకోవాలి కదా, దానికోసం 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా మార్కింగ్ అయితే ఇచ్చుకోవాలి. షోల్డర్ దగ్గర కూడా 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్. నెక్ అలాగే నెక్ వెడల్పు షోల్డర్ వెడల్పు మనకు చంక డౌన్కి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే ఉందో ఇలా ఇదే విధంగా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట. ఇలా అంతా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత నేరుగా కటింగ్ చేసేసుకోవడమే. చంక దగ్గర చూడండి ఇలా ఎల్ లాగా బాక్స్ లాగా షేప్ చేసుకొని ఇక్కడ మూలైతే ఉంటుంది కదా, పెద్దవాళ్ళకు మనకు మనిషిని బట్టి లావు సన్నని బట్టి 1 ఇంచ్ 1.5 ఇంచ్ అయితే ఇచ్చేసుకుంటాం. ఇది చిన్నపిల్లలదే కాబట్టి మనకి ఇక్కడ 30 ఇంచ్ వరకు లైన్ అయితే మార్కింగ్ అయితే ఇచ్చుకొని ఆ మార్కింగ్ను కలుపుతూ చంక రౌండ్ అయితే తీసేసుకోవచ్చు, నెక్ రౌండ్ కూడా ఇలా తీసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఓవరాల్గా మొత్తం అంతా కూడా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. నెక్ దగ్గర అదేవిధంగా షోల్డరు అలాగే చంక డౌను. మీకు ఇక్కడ అర్థమవుతుందనే అనుకుంటూ ఉన్నాను. ఇలా చంక డౌన్ అంతా కట్ చేసుకున్నాం కదా, అదేవిధంగా
సైడ్ ఉంది కదా మొత్తం టోటల్ అన్నీ కూడా అన్ని పీసెస్ ఓపెన్స్ క్లోజ్లో ఉన్నాయి కదా, ఈ క్లోజ్లో ఉన్నవన్నీ కూడా ఓపెన్ అయితే చేసేసుకోవాలి. ఓకేనా, ఇలా అయితే అయిపోయింది కదా. బ్లౌజ్ కటింగ్ బాడీ లైనింగ్ క్లాత్ అనేది మనకి ఇక్కడ కటింగ్ అయితే చేసేసుకున్నాము. అదేవిధంగా ఇది వచ్చేసి శారీల యొక్క బ్లౌజ్కి ఈ విధంగా వర్క్ అయితే వేయించారనమాట. ఈ వర్క్ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. ఇందులో ఈ క్లాత్లో వచ్చేసి ఎక్కడే కానీ నేను కటింగ్ అనేది పెట్టకుండా స్టిచ్చింగ్లోనే మొత్తం అంతా కూడా సెట్ చేసుకుంటాను. ఓకే అండి, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.